మనకు కూడా ఆంధ్ర కేఏపాల్ దిగినాడు ఎలక్షన్ అయినాక. ఆయన కూడా ఫ్లూక్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చదువుతూ ముఖ్యమంత్రి అయిపోయి ఇప్పుడు వచ్చి ప్రతి నియోజకవర్గంలో కూడా నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు. 10 సంవత్సరాలు ఏమైనాడు? 10 సంవత్సరాలు ఏమైనాడు? ఈ నియోజకవర్గం పేరు చెప్పి వేల కోట్లు సంపాదించినారు. 10 మంది కన్నా ఈ 10 సంవత్సరాల్లో సాయం చేసినారా? 10 పేర్లు చెప్పండి. కరోనాలో వచ్చి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితుల్లో ఘోరాతి ఘోరం ఆక్సిజన్ పెట్టుకొని నేలపైన పడుకొని హాస్పిటల్ నిండిపోయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం బయట నుంచి ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చి ఎంతో మందికి ఇచ్చేసి కాన్సన్ట్రేటర్లు సొంత డబ్బులతో తెచ్చి ఈరోజు అన్ని చోట్ల పెట్టి ఎంతో మందిని మనం కాపాడినాం. నువ్వు ఒక్క మనిషిని ఎక్కడన్నా ఒక్క మనిషికి నువ్వు ప్రాణాపాయం ఉన్నప్పుడు సాయం చేసినావా? కేవలం స్వార్థంతో కాదా నువ్వు వచ్చింది? ఇప్పుడు ఈ ఆస్తులు కాపాడుకునేదానికి ఈరోజు నువ్వు బీజేపీలో చేరి ఈరోజు పోటీ చేయాలని నువ్వు చూస్తున్నావా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టిన పాపం ఎవరిదన్నా ఉందంటే అది కిరణ్ కుమార్ రెడ్డిదే. లాస్ట్ బాల్ అని చెప్పి లాస్ట్ రోజు వరకు కూడా డబ్బులు కొట్టేసి ప్రజల్ని మోసం చేసి ఒక చెప్పుల పార్టీ పెట్టి ఏడు కూడా డిపాజిట్లు రాకుండా ఆ చెప్పులతోనే తరిమేశారు జనాలు కూడా నమ్మకుండా. ఆ రోజు ద్రోహం చేశాడని చెప్పి ఈరోజు మళ్ళా కూడా వచ్చి ఈరోజు నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నాను. ప్రజలు ఇది నమ్మే పరిస్థితిలో ఉండారా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇంత అందుబాటులో ఉండే వ్యక్తి ప్రజలు కోరుకుంటారా? లేకపోతే ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత స్వార్థంగా వచ్చి కొట్టేసిన డబ్బులు కాపాడుకునే వ్యక్తిని ప్రజలు ఆదరిస్తారా అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధంగా తీర్పిపోతారో కూడా ఆలోచించుకొని అందుబాటులో ఉండే వ్యక్తి కావాలన్నా, మాటలు చెప్పి మళ్ళీ 4వ తేదీ ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయే వ్యక్తి కావాలన్నా కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా మనం అందరికి కూడా తెలియజేయాలని చెప్పి కూడా మీకు అందరు కూడా చెప్తా ఉన్నాను. అందరినీ కూడా నేను కోరుకునేది ఏమంటే ఈ 3 వారాలు మీరు పార్టీ కోసం కష్టపడండి. వచ్చే 5 సంవత్సరాలు మీకోసం మేము ఖచ్చితంగా పనిచేస్తాము, కష్టపడతామని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకు తెలియజేస్తాను. గ్రామాల్లో మనం ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏమంటే జగనన్న ఉంటేనే పథకాలు ఉంటాయి, లేకపోతే ఇది వరకు చంద్రబాబు నాయుడు అన్నీ చేస్తా అని చెప్పి ఏ మాదిరి ఏమర్చాడో ఖచ్చితంగా ఆ మాదిరి ఏమర్స్తాడని చెప్పి ప్రజల్లోకి మనం ఇంకా కూడా అందరూ కూడా అర్థమయ్యే విధంగా తెలియజేయాలని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను కోరుతా ఉన్నాను. రోడ్లు కూడా ఇప్పుడు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మిగతా బ్యాలెన్స్ ఉండే రోడ్లు కూడా ఇప్పుడు ఏవేవైతే మనకు ప్రజల నుంచి వినతులు వచ్చాయో అవన్నీ కూడా పూర్తయ్యే విధంగా చేస్తామని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.